యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనము. కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యంతో ప్రార్థించే వారికి సహాయం చేయడం ఆయనకు అతి ప్రియం. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన ఇచ్చే జవాబులు ఆయన్ను వారి ఇంకా కీర్తించడానికి కారణాలు అవుతాయి. కానీ దేవుడు మనిషి నుంచి తనకు రావలసిన స్తుతి ఘనతల విషయంలో ప్రాకులాడుతున్నాడా అంటే ఎంత మాత్రం కానే కాదు. పరలోకమందున్న దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. తగిన సమయంలో వారి అవసరతలు ఆయన తప్పక తీరుస్తాడు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆపత్కాలంలో మేము నీకు పెట్టే మొర నువ్వు ఆలకించి మా పరిస్థితుల్లో మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించి కాపాడే మంచి దేవుడిగా నువ్వు మాకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన్ని కూడా ప్రభువా, ఈ బిడ్డలు ఏ పరిస్థితిలో చిక్కబడి ఉన్నా వారిని యేసు నామములో ఇప్పుడే మీరు విడిపించమని, అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.